హాయ్ ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? వెల్కమ్ టు మై ఛానల్ కొంచెం సూర్యకళ వైజాగ్. మేము అమ్మ వాళ్ళ ఇంటికి అమలాపురం వెళ్ళాము. అక్కడ సరదాగా మా తోటల్లోకి వచ్చామన్నమాట. బాస్కోనీనను రండి మా తోటలన్నీ చూద్దాము. చెల్లి వాళ్ళు తోటలోకి వెళ్ళారు అందరూ. మేము వైజాగ్ వెళ్ళిపోదామని బయలుదేరాం. ఈలోపు ఒకసారి వీడియో తీద్దామని వచ్చాము. రండి తోటలు చూద్దాం. పద బాస్కో, తోటలకు వెళ్దాం పద. చెల్లి వాళ్ళు ఇక్కడ బత్తాకాయలు అవి కొన్ని ఉన్నాయని కోద్దామని వెళ్ళారు. ఇది మా తోటలో అన్నమాట. చూడండి, కొబ్బరి ఒలిపించారు. ఇదంతా కోనసీమ చూసారా ఎంత అందంగా కనిపిస్తుందో. కోనసీమ అంటే కొబ్బరి తోటలు, అరటి తోటలు చాలా అందంగా ఉంటుంది. చూసారా, మొన్న పుట్టలో పాలు పోసారు చూడండి. నిజంగానే దీంట్లో పాము ఉందట. అప్పుడప్పుడు చెల్లి వాళ్ళకి కనిపిస్తుంది. అంటే పుట్ట అంతా చూడండి. పుట్ట చూసారా, మొన్నే పాలు పోసారు. ఇదంతా తల్లి వాటర్ బాటిల్ పడేసేది మంచిది కాదు. లాస్ట్ టైం మేము వచ్చినప్పుడు కూడా పుట్ట చుట్టూ ఇలాగే మన బాస్కో తిరిగేసింది. అప్పుడు కూడా నేను వీడియో పెట్టాను. ఇప్పుడు కూడా నా చుట్టూ తిరిగేస్తుంది అనమాట పుట్టలో. బాస్కోరా, ఏకం బాస్కో. ఇదంతా చూసారా, అక్కడే ఉంటుంది. చూసారు ఇదంతా ఎంత పుట్ట ఉందో. నిజంగా పాములు ఉంటాయంట దీంట్లో. ఇవంతా చాలా పెద్ద పుట్ట చూపించమ్మా. చాలా పెద్ద పుట్ట అనమాట ఇదంతా. కమ్ బాస్కో, బాస్కో కమ్, బాస్కో పిల్లలు, బాస్కో కమ్ బాస్కో రా, తోటలోకి వెళ్దాం రా, తోటలోకి వెళ్దాం రా. బాస్కొని తీసుకురమ్మా. సరే, అంతా కొబ్బరి ఒలుస్తారనమాట. మాకు ఒలిసేసి ఇలా ఉంచుతారు తోటలో. ఇదంతా మనీ ప్లాంట్. ఇదివరకు ఒకసారి వీడియో పెట్టాను, మనీ ప్లాంట్ అంతా చూపించాను కదా. బత్తాకాయలు అయితే అయిపోయాయి. మనీ ప్లాంట్ చూడండి, మనం మొక్క వేసుకుంటే ఇంత బాగా రాదు. ఎక్కడ చూసి ఇంత బాగా వచ్చే చెట్లు ఎక్కేస్తాయి అన్నమాట. తల్లి బాసుకొని తీసుకురా. పాములు ఉంటాయి తల్లిక. బాస్కో కూడా వచ్చేసి. చెల్లి వాళ్ళే బత్తాకాయలు కోస్తున్నారు. రండి చూద్దాం. బాస్కో సైకిల్ ఉంటుంది, ఇటు వచ్చేసి చూద్దాం చెల్లి వాళ్ళు ఏం చేస్తున్నారో. ఇవన్నీ అరటి తోటలు అనమాట. కూర అరటి చెట్లు, పువ్వులు ఉంటాయి కదా, ఆ పువ్వులు కోసుకుని కూర వండుకుంటారు. చాలా మంచిది. ఎప్పుడైనా వచ్చినప్పుడు మేము అలా పువ్వులు కోసి కూర వండుతాం అనమాట. ఆ పువ్వులు కట్ చేస్తున్నారు. హాయ్ చిన్న, ఇటు అరటి పువ్వులు కోస్తున్నావా? చూడండి, అరటి పువ్వు అలా కట్ చేస్తారనమాట. చూసారా, ఇంకా కిందకుండి పెద్ద పువ్వు ఉంటే బాగుండు. పువ్వు చిన్నది అయిపోయింది. బాస్కో మనతో పాటు వచ్చి ఎంజాయ్ చేసేస్తుంది. అది చూసారా, టేక్ చెట్లు. మాకు చెట్ల కింద కూడా, కొబ్బరి చెట్ల కింద చాలా కొబ్బరికాయలు ఉంటుంటాయి అన్నమాట. అవే మొలిసిపోతుంటాయి. అంటే చిన్న చిన్న కాయలు చెట్లను వదిలేస్తే అవి పడిపోతుంటాయి, అందుకని మొలకలు వస్తుంటాయి. ఈ తోటల్లో పాములు ఉంటుంటాయి అన్నమాట. మేము సాధారణంగా రాము, సరదాగా అందరం వచ్చాము తోటలోకి అరటి పువ్వులు కోద్దామనేసి. అరటి పువ్వు చూసారా ఎంత బాగుందో. దీనికి సొనకారుతో జాగ్రత్తగా పట్టి రావాలి. కొబ్బరి మొక్కలు చూడండి ఎలా, కొబ్బరి మొక్కలన్నీ ఎలా మొలిసిపోయో. ఇది మనం కొట్టుకుంటే దీంట్లో గుడ్డు ఉంటుంది అన్నమాట. చూసారా, పట్టుగా ఉంటారా. ఇది తీసుకెళ్దాం, కొబ్బరి గుడ్లు కొడదాం. కాలొస్తుంది. ఇన్ని కొబ్బరి మొక్కలు వచ్చేస్తాయి అన్నమాట. చూడండి, మాకు ప్రతి చెట్టు కింద ఉంటాయి. ఎందుకంటే కొబ్బరి చెట్టుని చిన్న కాయలు వదిలేస్తుంటారు అనమాట. 2-3 కాయలు వచ్చినా అలా వదిలేస్తుంటారు. గాలికి పడిపోతే అవి కూడా అలా వదిలేస్తుంటారు. ఇలా మొక్కలు వస్తాయి.
ఈ మొక్కలు చూడండి మంచి గుడ్లు ఉంటాయన్నమాట. వైట్ కలర్ గుడ్లు ఒకటే 5 రూపీస్ 10 రూపీస్ అమ్ముతారు ఈ గుడ్లు. చూసారా ఫ్రెండ్స్, కొబ్బరి మొక్కలు ఎక్కడ పడితే అక్కడ మనకి వచ్చేస్తాయన్నమాట. ఇలాగా చెప్పాను కదా, మనీ ప్లాంట్ కూడా ఎక్కడ పడితే అక్కడ వచ్చేస్తుంటుందని. ఇదంతా మనీ ప్లాంటే. ఇది చూడండి పాకు మొక్క. అక్కడ అన్ని పాకు మొక్కలు ఉన్నాయి, మీకు చూపించడం అవ్వలేదు. చాలా పాకు చెట్లు ఉన్నాయన్నమాట. ఇవన్నీ చూసారా టేక్ చెట్లు. ఆల్రెడీ అంతకు ముందు వీడియోలో పెట్టాను. ఇది చూసారు నాన్నమ్మ వేసిందనమాట. టేక్ చెట్టు ఎంత పెద్దది చూడండి. టేక్ చెట్టు పైకి చూపించరా. ఇది మనీ ప్లాంట్. ప్రెసిడెంట్ గారు లోపల ఉన్నారు చూడు బాబు. చూడరా చిన్నక్కనే ఎవరో పిలుస్తున్నారు. ఇది పాకు మొక్క చూసారా ఎంత బాగుంది కదా పాకు మొక్క. ఇవేమో కొబ్బరి మొక్కలు. దీనికి గుడ్డు వలమందాం. వీలైతే వెళ్దాం, లేకపోతే లేదు. మరి టైం అయిపోయింది, నేను బయలుదేరేస్తున్నా. ఓకే ఫ్రెండ్స్, నా వీడియో చూసారు కదా. నా వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ ఫ్రెండ్స్.